అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వీరమంక మండల్ చిగురుమాడి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు అనేది ఇప్పుడు మనది ప్లాంటేషన్ వచ్చేసి దాదాపు 1 year అవుతుందని చెప్తున్నాడు. ఇలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు ఈల్డింగ్ అనేది మంచిగా వస్తుంది. ప్రూమింగ్ కానివ్వండి, ప్రీ కటింగ్ అని అంటే ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని మొత్తం స్కిప్ చేయకండి. ఇలా చూసుకున్నట్టయితే మన 1 year క్రాప్ ఉన్నప్పుడు అయితే ఇలాంటి మన కటర్ తీసుకొని మన సైడ్ పొంటి ఏవైతే మన ఇవి ఇప్పటి నుంచి ఇవి సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి ఈ ప్రూమింగ్ అనేది ఇట్లా వీటి బట్టి మనం సైడ్కి అనేది ఈ ప్రూమింగ్ అనేది ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చెట్టుకు అనేది ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మన చెట్టుకు అనేది మండలం అనేది పొడుగ్గా ప్రవహించి మన చెట్టు అనేది పొడుగు పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే ఇది కిందగా ఇట్లా పెరగడం వల్ల చెట్టు బాగా పెరగక మన పైన ఉన్న గాడుపు అనేది వెంటిలేషన్ అనేది చెట్టుకు అనేది బాగుండదు. అలాంటప్పుడు ఇలాంటి కట్టర్ తీసుకొని మన పొడుగు ఒక్కటే ఇందులో బ్రాంచెస్ అంటారండి. ఈ బ్రాంచెస్ అనేది ఒక్కటే ఎప్పుడైతే స్ట్రేటింగ్ ఉన్నదో దాని అనేది మీద మనం మంచిగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చెట్టు అనేది కంప్లీట్గా బాగా పెరగకుండా ఇది అనేది ఒక సర్టెన్ హైట్గా ఒక 12 నుంచి 15 అడుగుల్లో పెరుగుతుందని రైతు చెప్తున్నాడు. అలా పెరగడం వల్ల మనకైతే రౌండ్గా ఉంటుంది. తెంపేటప్పుడు కూడా బాగా ఇబ్బంది కాకుండా మనకు తెంపుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాగా చెట్టు అనేది పైకి పెరగడం వల్ల కూడా మనం తెంపడానికి ఇబ్బంది అవ్వడం వల్ల ఎప్పుడైతే కాయ పైనుంచి కింద పడుతుందో కాయ అనేది పలిగి మనకు అది ఈల్డింగ్ కాకుండా అటు డ్యామేజ్ అయ్యి మనం చాలా వరకు నష్టపోతున్నామని రైతు చెప్తున్నాడు. ఇలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని మన సైడ్ పొంట వచ్చినాయి కానివ్వండి, ఈ లాంగ్ ఒకటే బ్రాంచ్కి 2-3 వచ్చినాయి అనేది తీసేస్తే ఒకటే ఉంచుకోవడం వల్ల చెట్టు అనేది కరెక్ట్ కొమ్మలు పెరిగి మనకు అనుకూలమైన దిగుబడి వస్తుందని రైతు చెప్తున్నాడు. ఇప్పుడు ఇది వచ్చేసి 1 year అండి. ఇది చూసుకున్నట్టయితే ఇది 1.5 year అని చెప్తున్నాడు. దీనికి కూడా అప్పుడు ప్రూమింగ్ చేయడం వల్ల ఇట్లా రౌండ్గా వచ్చిందని షేప్ అనేది రౌండ్గా వచ్చిందని రైతు చెప్తున్నాడు. దీనికి మళ్ళీ ప్రీ కటింగ్ వచ్చేసి ఈ కింద ఇవి కానివ్వండి, ఈ బ్రాంచెస్కి డబల్ వచ్చినాయి ఇవి కూడా కట్ చేసుకోవాలని రైతు చెప్తున్నాడు. దీని ద్వారా మనకు మంచిగా దిగుబడి వస్తుందని మన మెయింటెనెన్స్ కానివ్వండి, ఈల్డింగ్ అనేది చెట్టు అనేది చుట్టూ ఎంత గాడుపు తగిలితే అంత మంచి కాత కాస్తుందని రైతు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ఒక్క చెట్టుకు అనేది మనం బాగా దగ్గరకు ఉండడం వల్ల వెంటిలేషన్ లేకపోవడం కానివ్వండి, ఎర్రచిమ్మలు కానివ్వండి, ఆ గూళ్ళు కట్టడం వల్ల మనకు క్రాప్ అనేది ఎక్కువ పూత రావడానికి ఆస్కారం ఉండడం లేదు. ఇలాంటివి చేయడం వల్ల మనకు మంచిగా ఉంటుంది. అలాగే 3 years అప్పుడు కూడా ఈ ప్రీ కటింగ్ చేసుకోవాలని రైతు చెప్తున్నాడు. 3 నుంచి 8 years దాకా ఉన్న ప్లాంట్లలో కూడా ఈ చెట్టు వచ్చేసి మనకు 8 నుంచి 9 years చెట్టు అండి ఇది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది చెట్టు మండ అనేది బ్రాంచెస్ అనేది ఇట్లా 3 రకాలుగా ఉన్నాయో దీనివల్ల మనకు అనేది చెట్టుకు అనేది ఒకటే బ్రాంచ్ కాస్తుంది కాబట్టి మిగతా 3 బ్రాంచ్లు అనేది మనకు వేస్టే. అదే మనకి ఇప్పుడు మంచిగా ఎయిర్ కానివ్వండి, మన వెంటిలేషన్ కరెక్ట్ తలగాలంటే ఇవి చిన్నప్పుడే కట్ చేసుకోవడం వల్ల మనకు గాలి అనేది కరెక్ట్ తాగి ఈ గిన్నెల కుంచెలు కూడా మనకు మామిడికాయలు అనేది పూత వచ్చి మంచి దిగుబడి వస్తుంది. ఇలా మనం కంప్లీట్గా ఇంత జిబ్బు ఉంచుకోవడం వల్ల ఇవి అనేది అంతగానం రాదండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు బ్రాంచెస్ అనేది దీనికి కరెక్ట్గా గార్పు జరిగింది. ఎప్పుడైతే మనం దీనికి ఈల్డింగ్ లాగా మన ఇన్వెస్ట్మెంట్ లాగా డిఏపి కానివ్వండి, భాస్వరం కానివ్వండి, ఏమైనా కెమికల్స్ పోసుకున్నప్పుడు దీని చుట్టూ అనేది మంచిగా ఇలా ఉంచుకోవడం వల్ల మనకు కరెక్ట్ అనేది కాయకు అనేది కరెక్ట్ వెళ్తుంది. దాని ద్వారా మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కట్ చేయకముందు ఇలా చేయడం వల్ల మనకు సైజ్ అనేది ఒక 50 grams కూడా లేకపోవడం వల్ల ఇది మనకు నష్టమేనండి. ఎందుకంటే ఉన్న మామిడికాయనే మనం ఈల్డింగ్ అనేది ఎక్కువ తీసుకుంటే మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుంది, మనకు అయితే లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్నగా ఉంటే దీనికి మార్కెట్లో అనేది రేట్ ఉండదు. ఈ ప్రీ కటింగ్ చేయకపోవడం వల్ల ఇక్కడ చూసుకున్నట్టయితే దాని చుట్టూ అనేది బాగా వెంటిలేషన్ లేక మామిడికాయలు అనేది కొంచెం తక్కువ కాసింది. అదే ఇంకొంచెం వెంటిలేషన్ ఉండి ఒక చెట్టుకు గ్యాప్ ఉండకపోతే మన ఈల్డింగ్ అనేది బాగుండు, అలాగే దిగుబడి కూడా బాగుందని రైతు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రీ కటింగ్, ఈ ప్రూనింగ్ అనేది ఎలా చేయాలో
చూడండి దీనివల్ల మామిడి రైతులకు అనేది చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా మంది నష్టపోయినవి కూడా ఉన్నాయి. ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత మీ ఈల్డింగ్ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఎందుకంటే చెక్ చేసుకోవడం వల్ల దీని మీద మీకు అవగాహన వచ్చి మళ్ళీసారి చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరెన్నో ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.